శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 15 శనివారం, క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి నవమి, నక్షత్రం ఉత్తర. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో సఖ్యత వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగగా నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాల్లో వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సామాన్యంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లేకుండా చేస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభబాటను పడటం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాల మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయంపై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చేయనున్న పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.